హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సాయి కిచెన్. వచ్చేయండి. ఈరోజు సాయి ఏం చేస్తుందో చూసేద్దురు. ఈరోజు ఏంటంటే మేకవి కాళ్ళు పులుసు అండి. ఎలా చేస్తానో చూపించేస్తాను, చూసేయండి. నూనె పోసాను, గ్లాసు చిన్న టీ గ్లాస్ అంత నూనె పోసాను. దాంట్లో కావాల్సినవి బిర్యానీ ఆకు, ఇదిగోండి ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 5 పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసేసాం కదా, కలిపేద్దాం. ఇది బాగా మగ్గాలి. బాగా మగ్గేలోపు ఈలోపు కాళ్ళు అవన్నీ శుభ్రం చేసి తెచ్చేద్దాం. చూడండి మగ్గిపోయినాయి కదా అన్నీ. దీంట్లో మనం ఇప్పుడు కాళ్ళు వేసేద్దాం. ఇప్పుడే శుభ్రం చేసి పెట్టాను కాళ్ళు, ఇదిగోండి. ఇప్పుడే శుభ్రం చేసి పెట్టాను, ఇందులో వేసేస్తాను. ఇదిగోండి 4 కాళ్ళు క్లీన్ చేశాను, దీంట్లో వేసేస్తాను. చూడండి వేసాను కదా, దీన్ని తిప్పేద్దాం. దీంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తే కాళ్ళు వేసిన వాటర్, ఉప్పు, కారం, పసుపు వేద్దాం రుచికి సరిపడా. చూపిస్తాను. ఒక 10 నిమిషాలు అయితే దీంట్లో వాటర్ వచ్చేస్తుంది. చూసేయండి, నీళ్ళు మొత్తం ఇంకిపోయింది. దాంట్లో రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం. దీన్ని బాగా తిప్పాలి. ఇవాళ ఏంటో తిప్పుతుంటే భయంగా ఉంది, తిప్పుతుంటే కూర. కారం విరగాలండి. బాగా విరిగిన తర్వాత చింతపండు పులుసు మసాలా వేద్దాం, చూపిస్తాను. ఒక 5 నిమిషాలు అయితే కారం విరుగుతుంది. చూడండి కారం విరిగిపోయింది, వాటర్ కూడా వచ్చేసింది, దగ్గరగా అయింది ముక్క. దీంట్లో మనం ఉడకడానికి వాటర్ పోసుకుందాం. ఇవ్వండి ఈ గ్లాస్ తోటి నీళ్ళు. కలిపేసాం కదా, మూత పెట్టేద్దాం. మూత పెట్టే ముందు మసాలా వేద్దామండి. ఇవ్వండి అల్లం, వెల్లుల్లి, కొబ్బరి ముక్క మిక్సీ పట్టాను. మసాలా విరగాలి కదండి, చింతపండు పులుసు పోసే ముందు వేస్తే విరగదేమోనని ఇప్పుడే వేస్తున్నా. అందుకే ఒక 3 విజిల్లు వచ్చేదాకా పెడదాం. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇదిగోండి చింతపండు నానబెట్టాను,
చిన్న సైజు ఇంత చింతపండు నానబెట్టాను. దీన్ని ఇప్పుడు పిసికేసి పులుసు తీద్దాం దాంట్లో వేయడానికి. చూడండి అయిపోయింది, విజిల్ అయిపోయినాయి. తీసాను మూత. 5 విజిల్ లేపించానండి, నేను చూపించలేదు. దగ్గరగా అయిపోయింది. దీంట్లో మనం ముందే వేసాం కదా అల్లం వెల్లిపాయ పేస్ట్, కొబ్బరి. దీంట్లో మనం గరం మసాలాను చింతపండు రసం వేద్దాం. చూడండి ఇదిగోండి గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పొడి. మసాలా విరగాలి. విరిగిన తర్వాత చింతపండు పులుసు పోద్దాం. బాగుంటుంది కూర, చాలా బాగుంటుంది. చూడండి మసాలా విరిగిపోయింది. చింతపండు పులుసు పోసేస్తున్నాను. ఒక్క 5-6 నిమిషాలు ఇది కుత ఉడికితే చాలు, కూర అయిపోయినట్టే. చాలా బాగుంటుంది. ఆ పులుపు దాని వెళ్తుంది, మసాలా అదంతా కూడా దగ్గరగా ఉడుకుతుంది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా. దీంట్లోనే రుచి అదే కొత్తిమీర లాస్ట్లో అన్నీ వేసేసాంలేండి. కొత్తిమీర వేద్దాం లాస్ట్లో, ఇది ఉడికేటప్పుడే. చూడండి దగ్గర పడిపోయింది కూర, అయిపోయినట్టే. ఇంతేనండి మేక కాళ్ళ పులుసు. గుమా వాసన వచ్చేస్తుంది. కొత్తిమీర, కరివేపాకు వేసాను, కలిసిపోయింది కూరలో. ఇవ్వండి ఉడికిపోయినట్టే. ఇంతే. ఇది రైస్లోకి, చపాతీల్లోకి, రెండిట్లోకి బాగుంటుందండి. నేను చేసినట్టుగా ట్రై చేయండి, మీరు కూడా బాగా వస్తుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.